రీసెంట్‌గా తెలంగాణలో మద్యం ప్రియులకి ఒక రకంగా సాడ్ న్యూస్. ఒక బిగ్ సాడ్ న్యూస్ అని మనం జెప్పుకోవాలి. ఆ సాడ్ న్యూస్ ఏంటంటే, ఇక నుంచి తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండవు అని జెప్పేసి మనకైతే పెద్ద ఎత్తున వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, 2019 నుంచి ఈ కింగ్ ఫిషర్ బీర్లకి సంబంధించిన కంపెనీ సరఫరా చేస్తది గదా ప్రభుత్వానికి. ఈ సరఫరా చేసేటప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు గూడా ప్రభుత్వం ఈ రేట్‌లు పెంచకపోవడం వల్ల దాదాపు 900,00,00,000 నష్టం వచ్చిందంట. దానివల్ల ఇక నుంచి మేము బీర్లు సప్లై చేయలేము. మేము నష్టాల్లో ఉన్నామని చెప్పేసి కింగ్ ఫిషర్ తయారు చేసే కంపెనీ ఉంటది. బీర్లు తయారు చేసే కంపెనీ ఉంటది కదా! ప్రభుత్వానికైతే చెప్పడం జరిగింది. ఒక రకంగా ఏంటి అంటే ఇది తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్‌కి ఒక రకంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల బకాయిలు ఉండి ఈ యొక్క బీర్లు సరఫరా నిలిచిపోవడం వల్ల ఒక రకంగా పెద్ద రకంగా ఈ బీర్లు ఇష్టపడే వాళ్ళకి ఒక రకంగా ఇది సాడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి.